హాయ్ అండి. ఈషూ టీవీకి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మేము మా ఫ్యామిలీతో పాటు తిరుపతికి వెళ్ళిన వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ వీడియోని చూసి చాలా ఆనందిస్తారని, అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను, మా అమ్మ, మా నాన్న మరియు మా తమ్ముడు నలుగురం కలిసి తిరుపతికి అయితే బయలుదేరాము. మధ్యలో పెట్రోల్ అయితే మేము ఫుల్ ట్యాంక్ చేయించామండి. సో మా విలేజ్ వచ్చేసి కొంపల్లి నుండి మేము గండిమైసమ్మ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేమైతే తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. వయా మన జడ్చర్ల రోడ్ అండి, శంషాబాద్ రోడ్. సో అమ్మా నాన్నలు చాలా వరకు అయితే ఆ శంషాబాద్ హైటెక్ సిటీ రోడ్లని కూడా చూడలేదు. చాలా రోజుల తర్వాత వాళ్ళు స్కై స్క్రాపర్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఇండియానా లేకపోతే సింగపూరా అని. ఔటర్ రింగ్ రోడ్కి మనకి ఇరువైపులో ఉన్న ఆకాశ హర్మ్యాలు చూస్తూ మేమందరం కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన విహరిస్తూ వెళ్తున్నాము. సో మేము ఆల్మోస్ట్ జడ్చర్ల దాటిన తర్వాత అయితే అల్పాహారానికి బ్రేక్ఫాస్ట్కి అయితే మేము ఆగాము. ఇక్కడ రేట్లు మాత్రం చాలా మండిపోతున్నాయి. మేమందరం కూడా ఇడ్లీ, వడ, టిఫిన్ అయితే చేసాము. రేట్లు ఎలా ఉన్నా కూడా టిఫిన్ అయితే చాలా బాగుందండి. తర్వాత ఒక కాఫీ కూడా తాగి మేము మా ప్రయాణాన్ని అయితే ముందుకు సాగించాము. టిఫిన్స్ అన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయండి. ఇది జడ్చర్ల దాటిన తర్వాత బ్లూ ఫాక్స్ హోటల్లో అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే తర్వాత ఒక ఫిల్టర్ కాఫీ తాగాము. సో మార్నింగ్ అయితే మేము ముందుగానే 6 బయలుదేరడం వల్ల ఇంట్లో అయితే టిఫిన్ చేయలేదు. అందుకనే జడ్చర్ల దగ్గరలో అయితే టిఫిన్ చేశాము. తర్వాత మా ప్రయాణాన్ని కొనసాగిస్తూ మధ్యాహ్నానికి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి అయితే చేరుకున్నాము. ముందుగా అయితే భోజనం అయితే చేయడామని అక్కడ ఆపాము. సో ఒక చక్కని విషయం ఏంటంటే ఒంటిమిట్టలో అయితే మనకు ఫ్రీ భోజన వసతి అయితే ఉంటుందండి. చాలామంది అయితే భోజనాలు మనకు అక్కడ పెడుతున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది కోదండరామస్వామి వారి అన్నదాన ఆశ్రమం. ఇక్కడైతే మనకు ఉచితంగా అయితే భోజన సదుపాయం అయితే కల్పిస్తున్నారు. సో మేము అలాగో భోజనం వేళ అయిందనేసి ఇక్కడ తినడానికి వచ్చాము. భోజనాలు తీసుకొని వచ్చాము, బట్ ఇక్కడ దేవుడి ప్రసాదం పెడుతురని మేము భోజనాలు అయితే చేసాము. చాలా రుచికరంగా అయితే వంటలు అయితే ఉన్నాయండి. అందరికీ ఉచితంగానే అన్నదానం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, చాలామంది ఇక్కడ భోజనాలు అయితే మనకు ఉచితంగానైతే పెడుతున్నారు. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అందరికీ కూడా కోదండరామ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, వారందరికీ కూడా ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో మాకు కూడా తోచినంతగా మేము కూడా అన్నదాన కార్యక్రమానికి అయితే మా తోడ్పాటునైతే మేము అందించాము. తర్వాత దర్శనం కోసం అయితే మేము గుడి లోపలికి వెళ్ళాము. ఇది అతి పురాతనమైనటువంటి గుడి అండి. ఇది చూడడానికి చాలా బాగుంది. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల కొంచెం ఇది కలతప్పినట్టు అనిపించింది. కానీ చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది. కోదండరామస్వామి వారి యొక్క ఆలయం ఇది. అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యంతో అయితే ఈ ఆలయం ఉందండి. ఒక్కసారిగా నాకు తమిళనాడు వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది ఈ ఆలయం యొక్క గోపురాలను అయితే చూశాక. అద్భుతంగా ఉందండి ఈ ఆలయం అయితే. చాలా చక్కటి అనుభూతి అయితే మనకు ఇక్కడ కలిగింది. మేము ముఖద్వారం ద్వారా అయితే ఆలయంలోకి అయితే ప్రవేశించాము.
మేము వెళ్ళిన సమయంలో అయితే ఇలా ఎక్కువగా రష్ లేదు. సో తొందరగానే మాకు దర్శనం అయితే అయిపోయింది. రాములవారు చాలా అంటే చాలా బాగున్నారు. అద్భుతంగా మాకు ఒక అందమైన రాములవారిని చూసే సౌభాగ్యం కలిగింది. మేము ఇప్పటికే చాలాసార్లు మేము తిరుపతి వెళ్ళాము. కానీ మేము ఈ రోడ్లో అంటే కడప నుంచి తిరుపతి వెళ్ళే రోడ్లో మొదటిసారిగా వెళ్ళాము. అందున రోడ్డు పక్కనే ఉండడం వల్ల అయితే ఈసారి అయితే మేము రాములవారి దర్శనం చేసుకునే సౌభాగ్యం అయితే మాకు కలిగింది. సీతారామ లక్ష్మణ సమేతం కంటి ఈ ఆలయం అయితే మాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. చూడొచ్చు మీరు కూడా ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయము. ఇది మనకు కడప నుంచి తిరుపతి వెళ్ళే రోడ్లోనే చాలా దగ్గరలోనే ఉంటుందండి. రోడ్డు పక్కనే ఉంటుంది. కుదిరితే తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఆలయం. భద్రాచలంలో మన రాములవారు ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా అలానే ఉన్నారు. అద్భుతమైనటువంటి గుడి అండి ఇది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మేము మధ్యాహ్నం టైంలో అయితే చేరుకున్నాము. సాయంత్రం 3-3:30 ప్రాంతంలో అయితే దర్శనం చేసుకున్నాము. ఆ శిల్పకళా సౌందర్యాన్ని చూస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎంతటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఇన్ని రోజులు మేము చూడలేదు. బట్ ఈరోజు మాకు చూసే సౌభాగ్యం అయితే కలిగింది. సో మీ అందరికి కూడా నా మనవి ఏంటంటే, ఈ రోడ్లో అయితే మీరు తిరుపతికి వెళ్తుంటే తప్పకుండా ఒక 15 నిమిషాల నుంచి అరగంట సమయంలో లేదా ఒక గంట సమయంలో మనకైతే దర్శనం అయితే జరిగిపోతుంది. అలాగే మనకు భోజన వసతి కూడా ఉంటుంది భోజన సమయానికి వస్తే. సో తప్పకుండా మీరు భోజనాన్ని స్వీకరించవచ్చు. అలాగే రాములవారి దర్శనం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇందులో ఉన్న ఒక శివాలయం అండి ఇది. రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఆలయంలోనే ఉంటుంది. అద్భుతంగా ఉంది. ఈ గోపురాలు అనేది చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది. కొంచెం అయితే ఇంకా దీన్ని కొంచెం మాడిఫై చేయాల్సింది అనిపించింది. చూడవచ్చు మీరు 1356వ సంవత్సరం శిలాశాసనాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అతి పురాతనమైనటువంటి ఆలయం ఇది. మన దేశ చరిత్రకి ఈ ఆలయాలే మనకు సంపద అండి. సో మేము వచ్చిన రోజు ఎవరో మఠాధిపతి అయితే రావడం జరిగింది. ఆయనకి పూర్ణ కుంభంతో అయితే స్వాగతం పలికారు. చాలా బాగా అనిపించింది. ఇది ముఖద్వారం నుండి అయితే మేము దర్శనం అనంతరం బయటికి రావడం జరిగింది. ఒక భక్తి పారవశ్యంతో మేమైతే బయటికి రావడం జరిగింది. ఇన్ని రోజులు మేము ఇది మిస్ అయ్యాము. ఈరోజైతే మాకు ఆ సౌభాగ్యం అయితే కలిగింది. రాములవారి యొక్క దివ్య దర్శనం చేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒంటిమిట్ట రాములవారి దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ తిరుపతికి వెళ్తున్నాము. ఒంటిమిట్ట మనకు తిరుపతి వెళ్ళే దారిలో ఉంటుంది, కడప డిస్టిక్లో. చాలా చక్కటి గుడి అండి, అతి పురాతనమైనటువంటి గుడి. మన అందరం కూడా చూడవలసిన టెంపుల్ ఇది. రాములవారు చాలా అందంగా ఉన్నారు. సీతా సమేత లక్ష్మణ సమేత స్వామివారు చాలా అందంగా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ రోడ్లో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కూడా దారిలో మన ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా దర్శించండి. చాలా చక్కటి అనుభూతిని అయితే మీరు పొందుతారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అదిగో హనుమంతుడు స్తంభం పైకి ఎక్కి హనుమంతుడు ఆటలాడుతూ ఉండడం చాలా అద్భుతంగా అనిపించింది. సో తిరుమల నుండి మాకు ఒక 3 గంటల ప్రయాణం తర్వాత మేమైతే ఒంటిమిట్ట నుండి ఒక 3 గంటల ప్రయాణం తర్వాత అయితే మేము తిరుపతికి అయితే చేరుకున్నాము. ఒంటిమిట్ట నుండి తిరుపతి కేవలం 150 కిలోమీటర్లే ఉందండి. కానీ ఒంటిమిట్ట నుండి అయితే సింగిల్ రోడ్ అవడం వల్ల, చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల అయితే మనకు చాలా ఎక్కువ సమయం పట్టింది. మనకు కడప వరకు అయితే 4 లేన్ రోడ్ ఉందండి. సో ఎక్కడ మనకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. కానీ ఒంటిమిట్ట నుండి సింగిల్ రోడ్ కాబట్టి చాలా టైం పట్టింది. సో మేము సామాన్ అంతా కూడా రూమ్లో పెట్టేసి తిరుచునార్ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. ముఖ్యంగా మా దగ్గర టికెట్స్ లేవు.
మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అయితే టికెట్స్ తీసుకోవాలని అనుకున్నాము. అందుకే ఒకరోజు ముందుగానే వచ్చాము. సో ముందుగానే వచ్చాము కాబట్టి తిరుచనారు కూడా వెళ్ళాము. మేము పద్మశాలి భవన్లో అయితే మా రూమ్ తీసుకున్నాము. సో పద్మశాలి భవన్ పక్కనే మనకు తిరుచనారు అమ్మవారి టెంపుల్ ఉంటుంది, పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కాబట్టి మేము ముందుగా అయితే అమ్మవారి దర్శనం చేసుకొని రాత్రి భోజనం చేసి పడుకున్నాము. మరియు పొద్దున్నే 4 అయితే మేము ప్రయాణం అయితే మొదలుపెట్టాము తిరుమలకైతే వెళ్ళడానికి. సో టికెట్స్ కోసం, శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కోసం అయితే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే బయలుదేరాము. సో శ్రీవాణి ట్రస్ట్కి మరుసటి రోజుకి టికెట్లు ముందు రోజు ఇస్తారు కాబట్టి ఈరోజు వెళ్తున్నాము టికెట్ల గురించి. రేపటి టికెట్ల కోసం ముందుగానే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7-7:30 ప్రాంతంలో అయితే టికెట్స్ ఇవ్వడం జరుగుతుందని తెలుసుకొని మేము తిరుమలకైతే బయలుదేరాము. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్స్ ఎలా తీసుకోవాలైతే నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఎవరైనా చూడలేకపోతే నా ఛానల్లో ఉంటుందండి, తప్పకుండా చూడగలరు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్స్ ఎలా పొందాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, మనకు ఎలాంటి దుస్తులు ధరించాలి అని కూడా క్లియర్గా నేను అందులోనైతే వివరించడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకోవాలని, మరి అలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడగలరు. టికెట్ల గురించి అయితే మేము అలిపిరి గేట్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఏడుకొండలవాడి యొక్క ఎంట్రన్స్లోకి అయితే మేము అడుగు పెడుతున్నాము. ఏదో తెలియని ఒక చక్కటి అనుభూతి అయితే మేము ఫీల్ అవుతున్నామండి. ప్రతిసారి ఇలాంటి ఫీలే వస్తుంది తిరుపతికి వచ్చిన రోజు. ఆ దేవదేవుని చూడాలని ఒక ఆతృత, ఒక భక్తితోటి అయితే మనం రావడంతో ఎంతో కష్ట నష్టాలను మనం భరించి మనం తిరుపతికి వస్తాము. కానీ వచ్చిన క్షణము, ఆ దేవదేవుడి చూసిన క్షణమైతే మనము ఆ పడ్డ కష్టమంతా కూడా మర్చిపోతాము. సో ఎంత కష్టపడ్డా కూడా దేవదేవుని యొక్క దర్శనంతో అయితే మనకు అలసట అంతా కూడా మర్చిపోయి ఒక భక్తితోటి అయితే మనము ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతాము. సో మా కార్ అయితే చెకింగ్ చేయడం జరిగింది. మా లగేజ్ అంతా కూడా తీసి మేము స్కానింగ్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ స్కానింగ్లో అయితే ప్రతి బ్యాగ్ని, లగేజ్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ అలాంటిది కూడా ఏది కూడా అలౌ చేయరండి. ప్లాస్టిక్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, రైస్ కుక్కర్ కానీ ఇలాంటి ఏవి కూడా కొండపైకి అలౌ చేయరు. సో ఏమైనా తెచ్చుకుంటే మాత్రం ఆ పక్కనే ఉన్న స్టోరేజ్ రూమ్లో కానీ, క్లాక్ రూమ్లో కానీ మీకు పెట్టుకోవడానికి ఉంటుందండి. మరియు తిరుగు ప్రయాణంలో అయితే వాటిని తీసుకోవడానికి అయితే మీకు ఉంటుంది. కొండపైకి మాత్రము ఎలాంటి ప్లాస్టిక్ కానీ, మనకు అలాగే గ్యాస్ సిలిండర్స్ కానీ, గ్యాస్ స్టవ్ కానీ, రైస్ కుక్కర్ కానీ అయితే అలౌ చేయరండి. భక్తులందరూ కూడా గమనించగలరు. సో మీరు సొంత వెహికల్ వెళ్ళినప్పుడు, వేరే యాత్రలు కూడా వెళ్ళాలనుకున్నప్పుడు మనము సొంత భోజనం గురించి అన్ని గ్యాస్ స్టవ్ కానీ, బాటిల్స్ కానీ తీసుకొస్తాము. అవన్నీ కూడా కిందనే ఉన్న క్లాక్ రూమ్లో పెట్టేసుకొని కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక్కసారి ఆ దేవదేవుని యొక్క ఎంట్రన్స్ చూడొచ్చు. మనందరం ఒక్కసారిగా ఓం నమో వెంకటేశ్వరాయ అనుకుంటూ కొండపైకి అయితే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము. సో చూడొచ్చు మీరు. ఇంకా క్షుణ్ణంగా అయితే మా కార్ని అయితే తనిఖీ చేయడం జరిగింది. అలాగే మా ప్రతి బ్యాగ్ని అయితే తనిఖీ చేసిన తర్వాత మేము కొండపైకి అయితే బయలుదేరుతున్నాము. ముఖ్యంగా మాకైతే ఇప్పటివరకు అయితే దర్శనం టికెట్లు అయితే లేవండి. మేము కేవలం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకోవాలని ఒక ప్లాన్ తోటి అయితే వెళ్తున్నాము. చూడాలి టికెట్స్ దొరుకుతాయో లేదో. ఎందుకంటే ఒక రోజుకి కేవలం 800 టికెట్లు మాత్రమే ఇస్తారని తెలిసింది. మొత్తంగా 1000 టికెట్లు ఇస్తారంట. అందులో 200 టికెట్లు ఎయిర్పోర్ట్లో ఇస్తారని, మిగతా 800 టికెట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనకు జేఈఓ ఆఫీస్ బ్యాక్ సైడ్లో ఇస్తారని మనకు సమాచారం తెలుసుకున్నాను.
సో ఎలాగైనా టికెట్లు పొందాలని, ఆ దేవదేవుని యొక్క దర్శనం చేసుకోవాలని అయితే మేము చాలా ముందుగానే, అంటే 5 గంటలకే మేమైతే మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాము. చూడాలి టికెట్లు దొరుకుతాయో లేదో. కొండపైకి అయితే మొత్తానికైతే వచ్చేసాము. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలోకి అయితే అడిగెట్టినప్పుడు మనం అంత భక్తిభావంతో ఆ దేవదేవుని పాదాల ముందు మోకరిల్లడం జరుగుతుంది. ప్రతిసారి తిరుపతికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ అనుభూతిని అయితే మనము పొందుతాము, ఆ తన్మయత్వాన్ని అయితే మనము పొందుతాము. తిరుమలలో ఏదో ఒక విశిష్టత ఉందండి, అందుకే మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. జనరల్గా అయితే మనకు అలాంటి ఫీల్ రాదు కానీ, బట్ తిరుమలకు వచ్చిన ప్రతిసారి కూడా ఆ ఒక అద్భుతమైనటువంటి ఆ ఆధ్యాత్మికత, మనసును ఎన్ని కష్టాలున్నా కూడా ఆ తిరుమల కొండపైకి చేరుకోగానే మన మనసంతా కూడా తేలికైపోవడం అయితే మీ అందరికీ కూడా అనుభవంలోనే ఉండుంటుంది. దేవుడి దగ్గరికి వచ్చినాక మన కష్టాలు, మన బాధలన్నీ కూడా మర్చిపోయి కేవలం ఆ వెంకటేశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మనము ఆ వెంకటేశ్వరుని గోవిందా గోవిందా అంటూ దర్శనం చేసుకుని ఆ 2 నిమిషాల గురించి ఎంత తాపత్రయపడతామో మనందరికీ తెలిసిందే. సో నేను 5:30కి వచ్చేసాను లైన్లోకి, కానీ అప్పటికే నాకన్నా ముందు చాలామంది అయితే జేఈఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసారు. చాలామంది లైన్లో ఉన్నారు. సో లైన్లో ఉన్న వాళ్ళకి 800 టికెట్లు ఉంటాయని తెలిసింది. మేము వెళ్ళేసరికి మా ముందు ఒక 100 నుంచి 150 మంది అయితే ఉంటారు. చూడండి, కేవలం 800 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఒకవేళ దొరకకపోతే మళ్ళీ మరుసటి రోజు రావాలండి. రేపు వచ్చి మళ్ళీ ఎల్లుండి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 10,000 రూపాయలు ట్రస్ట్కి కట్టాలండి. అలాగే 500 రూపాయలు మనకు టికెట్కి అండి. అంటే ఒకరికి 10,500 రూపాయలతోటి మనకు ఒక టికెట్ అయితే మనం పొందొచ్చు. సో దీని యొక్క విశిష్టత ఏంటంటే, మనకు స్వామివారిని మొదటి గడప నుండి మనకు దర్శనం చేసుకునే సౌభాగ్యం అయితే ఉంటుంది. ఒక విఐపి ఎలా అయితే దర్శనం చేసుకుంటాడో అలానే మనం కూడా ఒక సాధారణమైన పౌరులు కూడా ఒక విఐపి లానే మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ స్కీము డబ్బులు పెట్టాలనుకునే వారికి అయితే అద్భుతమైనటువంటి స్కీమ్ అండి. ఎందుకంటే దేవుని దగ్గరగా చూడాలనుకునే వారికి, ఒక విఐపిలాగా చూడాలనుకునే వారికి ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ అండి. 10,000 రూపాయలు ట్రస్ట్కి డొనేషన్ వెళ్తుందండి. 500 రూపాయలు టికెట్ అండి. మనకు జేఈఓ బ్యాక్ సైడ్ అయితే, జేఈఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయండి. సో మాకైతే టికెట్స్ దొరికాయండి. ఇందులో మనకు పేమెంట్ వచ్చేసి కేవలము యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నారండి. నగదు మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. అలాగే ఎంతమంది అయితే టికెట్స్ కోసం వస్తారో అందరు కూడా లైన్లో నిలబడాలండి. పక్కన కూర్చుంటానంటే కూడా కుదరదు, ఎందుకంటే లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి. అలాగే ప్రతి వారి యొక్క ఆధార్ని అయితే అప్డేట్ చేసి ఫోటోని లింక్ చేసి మనకు ఫోటో కాపీతో మనకు టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా లైన్లో నిలబడాలి. సో అందరి ఫొటోస్ తీసుకొని మనకు టికెట్స్ అయితే ఇస్తారు. అలాగే టికెట్స్ తీసుకున్న తర్వాత మనకు ఎంసీబీ క్వార్టర్స్లో అయితే మనకు రూమ్స్ అయితే కేటాయించే ఒక సెక్షన్ ఉంటుందని చెప్పారు. సో టికెట్స్ కోసం మనము ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ అలాగే జిరాక్స్లు కూడా మనం దగ్గర పెట్టుకోవాలండి. జిరాక్స్లు అయితే ఒకవేళ లేకపోతే శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే జేఈఓ ఆఫీస్ ఉందో దానికి ఆపోజిట్లోనే మనకు ఒక జిరాక్స్ సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ముందుగా అయితే మీరు మీకు కావాల్సిన జిరాక్స్ అయితే తీసుకోండి. లైన్లో నిలబడి సగం దూరం వెళ్ళాక టికెట్స్ జిరాక్స్లు అవసరం పడతాయని తెలుసుకొని మళ్ళీ వెళ్తే మీకు టికెట్స్ దొరకకపోవచ్చు. కాబట్టి ముందుగానే లైన్లోకి వెళ్ళే ముందే మీరు జిరాక్స్లు కావాల్సినటువంటి ఆధార్ కార్డ్ జిరాక్స్లు అన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని లైన్లోకి వెళ్ళండి. అలాగే ఎంతమంది అయితే టికెట్లు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా లైన్లోకి వెళ్ళి నిలబడాలండి.
సో దీని ఆపోజిట్ రోడ్లోనే మనకు జిరాక్స్ సెంటర్ ఉంటుంది. జిఐఓ ఆఫీస్కి ఆపోజిట్ రోడ్లోనే. నేను మీకోసం ఆ జిరాక్స్ సెంటర్ని కూడా చూపిస్తాను. అలాగే టికెట్స్ దొరికిన తర్వాత రూమ్ కోసం కూడా జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలండి. సో ఆధార్ కార్డ్ జిరాక్స్ కోసం ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది, మీరు చూసారు వీడియోలో. తర్వాత ఎంసీబీ క్వార్టర్స్లో అయితే మనకు ఆఫీస్ దగ్గర అయితే ఎంసీబీ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మనకు రూమ్స్ అయితే అలాట్ చేస్తారని చెప్పారు. సో మనకు జేఈఓ ఆఫీస్కి పక్కన మనకు ఎంసీబీ క్వార్టర్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళాక మేము లైన్లో నిల్చున్నాం మళ్ళీ అక్కడ కూడా. సో లైన్లో నిల్చున్నాక మనకు ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2200 రూపాయల రూమ్ అయితే మేము తీసుకున్నాము. మాకు అది నలుగురికైనా కూడా చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చారు. సో పెద్ద ఫ్యామిలీకి వెళ్తే ఆ రూమ్ అయితే సరిపోతుంది. చిన్న ఫ్యామిలీకి చిన్న రూమ్ కూడా ఉంటుంది. ఆ రోజు ఏంటంటే మనకు రూమ్స్ ఏంటంటే అవైలబిలిటీ బట్టి మనకి రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మేము తీసుకునే సమయానికి ఆ 2200 రూపాయల రూమ్ అయితే మనకు అవైలబిలిటీ ఉండడం వల్ల మనం ఇంకా తీసుకోవడం అయితే జరిగింది. సో ఫస్ట్ అయితే మనకు లైన్లో నిల్చుంటే మనకు ఒక ఏవైతే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ చూపిస్తే మనకు రూమ్ అలాట్మెంట్ కూపన్ అయితే ఇస్తారండి. అది తీసుకొని మనం పక్క కౌంటర్లోనే దానికి సరిపోయే డబ్బులు మనం పేమెంట్ చేస్తే రూమ్ అయితే మనకు అలాట్ చేస్తారు. అలాగే అక్కడ మ్యాప్స్ ఉంటాయి మనకు. సో ఆ మ్యాప్స్ని బట్టి మనం స్కాన్ చేస్తే మనకు ఎక్కడైతే రూమ్ అలాట్ చేస్తారో దానికి డైరెక్షన్స్ చూపిస్తుంది. మాకైతే వెంకటేశ్వర గెస్ట్ హౌస్లో అయితే శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్లో అయితే మాకు రూమ్ దొరకడం జరిగింది. సో మాకు శ్రీవాణి ట్రస్ట్ మరి జేఈఓ ఆఫీస్కి ఆల్మోస్ట్ ఎదురుగానే మాకు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది. సో మేము గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్నాము. మాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే మాకైతే రూమ్ అయితే అలాట్ చేశారు. చాలా పెద్ద రూము, కేవలం 4 మాత్రమే ఉన్నాము. డ్రైవర్ తోటి అయితే మాకు 5 మందే. కానీ అవైలబిలిటీ రూమ్స్ లేకపోవడం వల్ల వారు మాకు 2200 రూపీస్ యొక్క రూమ్ అయితే మాకు అలాట్ చేశారు. చాలా బాగుందండి రూమ్ అయితే, అద్భుతంగా ఉంది. చాలా పెద్ద రూము, 2 రూమ్స్ ఉన్నాయి విత్ వాష్రూమ్స్ అండి. మార్నింగ్ నుంచి మేము టిఫిన్ చేయలేదు. సో అందులోనే వెంకటేశ్వర గెస్ట్ హౌస్లోనే క్యాంటీన్ ఉంది. అక్కడికి వెళ్ళి మేము టిఫిన్ అయితే చేయడం జరిగింది. క్యాంటీన్ అయితే బాగానే ఉందండి బ్రేక్ఫాస్ట్కి. బట్ సర్వీసే కొంచెం లేట్ ఉండే, ఎందుకంటే కేవలం 1 పర్సన్ మాత్రమే సర్వీస్ చేయడం జరిగింది. అదొకటి ఇబ్బంది అనిపించింది. బట్ క్వాలిటీ అయితే, ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది. తర్వాత టీ తాగాము. టీ తాగిన తర్వాత నేను మా తమ్ముడు ఇద్దరము తలనీలాలు అనేది ఇవ్వడానికి అయితే బయలుదేరాం. అదే గెస్ట్ హౌస్లో అయితే మాకు తలనీలాలు ఇచ్చేందుకు కూడా సౌకర్యం ఉంది. సో రూమ్ అలాట్మెంట్ ఫోటో చూపిస్తే అక్కడే మనకు తలనీలాలకు టోకెన్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడే మేము ఇద్దరము తలనీలాలను అయితే సమర్పించడం జరిగింది. సో తలనీలాలు సమర్పించిన తర్వాత రూమ్కి వెళ్ళి మేము స్నానం అయితే చేయడం జరిగింది. ఇదే మాకు అలాట్ చేసినటువంటి రూము. ముందు ఒక చిన్న రూము విత్ బెడ్ అండి, అలాగే ఒక పెద్ద రూము ప్లస్ బెడ్, ఏసీ రూము. 2 ఏసీలు ఉన్నాయండి, 2 రూమ్లలో ఏసీలు ఉన్నాయి. ఇది ఒక వాష్రూమ్ అండి. 2 వాష్రూమ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. గీజర్ ఉంటుంది, 24/7 అయితే మనకు హాట్ వాటర్ అయితే వస్తుంది. సో మనకు మరునాడు ఉదయం 9 గంటలకు అయితే మనకు దర్శనం అయితే టైం స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ రోజంతా మరి తిరుమలలో ఉండకుండా మేము కాణిపాకానికి అయితే బయలుదేరామండి. కాణిపాకంలోని మన వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే కాణిపాకానికి అయితే బయలుదేరుతున్నాము.
ఎంతోమంది భక్తులు నడకదారిన వస్తున్నారు, చూడవచ్చు వీడియోలో. ఇంత ముందుకు మేము కూడా ఒక 2-3 టైమ్స్ అయితే నడకదారిలో అయితే మేము ప్రయాణం అయితే సాగించాం దేవదేవుని యొక్క దర్శనానికి. అదొక చక్కటి అనుభూతి అండి. నడక ద్వారా మనము తిరుమల చేరుకుంటే ఆ భక్తితోటి మనము చాలా బాగుంటుంది. చూడొచ్చు వెంకటేశ్వరుని యొక్క ఒక ముఖ చిత్రము. ఆ వెంకటగిరి ఏవైతే తిరుమల హిల్స్ ఉన్నాయో వాటి మీద చూడవచ్చు మనం. తిరుపతి కొండల మీద మనకు వెంకటేశ్వరుడి యొక్క ముఖంని మనమైతే ప్రతిబింబాన్ని అయితే మనం చూడొచ్చు. సో వెంకటేశ్వరుని యొక్క ముఖములానే ఆ గుట్టలు కూడా ఉంటాయి. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇది అచ్చం తిరుమలలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంటుందండి. చాలా బాగుంది ఇక్కడ కూడా టెంపుల్. వెంకటేశ్వర స్వామిని తిరుమలలో చూసినట్టుగానే అనిపించింది. అద్భుతమైనటువంటి గుడి అండి ఇది. ఇది కాణిపాకం వెళ్ళే రోడ్లో ఉంటుంది, తప్పకుండా దర్శించండి. ఇది మంగాపురం అంటారు. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇక్కడే వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిగిందని ప్రసిద్ధి. అందుకే ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు జరగట్లేదో ఇక్కడ వారు దర్శనం చేసుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి అని ఒక నానుడి ఉందండి. అద్భుతమైనటువంటి గుడి అండి ఇది. చాలా బాగుంది. ఎదురుగా కోనేరు ఉంది. భగవాన్ కా స్విమ్మింగ్ పూల్ హై. చాలా బాగుందండి. ఫ్రెష్ వాటర్ అండి కోనేరులో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి పరిసర ప్రాంతాలు అయితే చాలా బాగున్నాయండి. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, వర్షం పడుతున్నట్టుగా. కాసేపు మేము ఆ కోనేరులో అయితే మేము గడిపాము. ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే మేము ఆ రోజైతే ఎంజాయ్ చేశాము. కాణిపాకంలో మేము దర్శనం చేసుకున్న అనంతరము తిరుగు ప్రయాణంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, మంగాపురంలో వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే మేము దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పురాతనమైనటువంటి గుడి అండి ఇది. ఇక్కడే స్వామివారి యొక్క కళ్యాణం జరిగింది. అద్భుతమైనటువంటి గుడి. ఇక్కడ నుండి మేము మళ్ళీ తిరుమలకైతే బయలుదేరాము. మరునాడు ఉదయం మాకు 9ంటికి అయితే దర్శనం ఉందండి. కాబట్టి మేము ఇక్కడ నుండి తిరుమలకి బయలుదేరి కోనేరులో కాసేపు సమయాన్ని గడిపిన తర్వాత మేము తిరుపతికి అయితే మా ప్రయాణాన్ని అయితే తిరిగి ప్రారంభించాము. తిరుపతి నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ మంగాపురం అయితే ఉంటుందండి. అది కూడా మనకు కాణిపాకం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. సో రాత్రికి ఒకసారి వెంకటేశ్వర స్వామిని చూద్దామని, తిరుమలని మాడవీధులు చూద్దామని అయితే రాత్రికి అయితే వచ్చాను. రాత్రిలో కూడా వర్షం చిరుజల్లులు అయితే పడడం జరిగింది. చిరుజల్లులోనే మాడవీధులు అవన్నీ కూడా చూస్తూ పులకించిపోయాను. మరునాడు మనకు దర్శనం ఉండడంతో ఎప్పుడెప్పుడు స్వామివారిని మొదటి గడప ద్వారా చూస్తానా అనుకుంటూ చూస్తూ ఉండిపోయాను. అక్కడ కాసేపు మాడవీధులు అవన్నీ తిరిగినాక అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని, వినాయకుడిని అందరినీ దర్శనాలు చేసుకొని చక్కటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే మనము ఫీల్ అయ్యి రూమ్కి అయితే బయలుదేరాను. సో వర్షం పడుతుంది, అలాగే మంచుతోటి అయితే మనకు ఎదురుగా ఉన్న దారి అయితే కనబడలేదు. చాలా జాగ్రత్తగా అయితే మేము మా రూమ్కి అయితే చేరుకున్నాము. అస్సలు రోడ్ కనబడట్లేదండి. ఎందుకంటే 7 కొండల పైన మనకు మేఘాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు మీరు అందరూ. అది కూడా వర్షం పడుతున్నప్పుడు. ముందున్న వెహికల్ కూడా ఏం కనబడలేదండి. చాలా జాగ్రత్తగా అయితే మేము పైకి అయితే వచ్చాము. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మీకోసం చూడొచ్చు బయట వాతావరణం ఎలా ఉందో. మనకు రోడ్డు అసలు ఏం కనబడట్లేదు. ఆ మేఘాలన్నీ మనల్ని తగులుకుంటూనే వెళ్తుంటాయి. అదొక అద్భుతమైనటువంటి
ఫీలింగ్ అండి ఇది. 7 కొండల పైన మనకు మేఘాలన్నీ మనం తాకుతూ వెళ్తుంటాయి. మేఘాలన్నీ ఇట్లా పాస్ అవుతున్నాయి, చూడొచ్చు మీరు. సో మరునాడు 7:30కి అయితే మాకు రూమ్ని చెక్అవుట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. అండి, శ్రీవారి టికెట్స్ అయితే నిన్న మేము తీసుకున్నాము. ఈరోజు దర్శనానికి వెళ్తున్నాము. 7:30కి అయితే దర్శనం ఉంది. ఇప్పుడు సమయము 6:30 కావస్తుంది. ఇప్పుడు వెళ్తున్నాము. రూమ్ అయితే చెక్అవుట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 9:30కి రూమ్ చెక్అవుట్ ఉంది. మాకు దర్శనం వచ్చేసి 7:30కు ఉంది. కాబట్టి ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. ఎలాంటి మోడర్న్ దుస్తులు మాత్రం అలౌ చేయరు. కాబట్టి సాంప్రదాయ దుస్తుల్లోనే మేము శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మరిన్ని విషయాలు దర్శనం తర్వాత మాట్లాడుకుందాము. ఓం నమః శివాయ. గోవింద గోవింద. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అయితే మనని లోపలికైతే అలౌ చేస్తున్నారు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఉన్న వాళ్ళని. సో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అయితే మేము లోపలికి వెళ్ళాము. ఒక 1 అవర్ అయితే మమ్మల్ని వెయిట్ చేయించారు. ఆ 1 అవర్లో మాకు పాలు, టీ మరియు టిఫిన్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని అయితే మేము చేసుకున్నాము. ఎందుకంటే మొదటి గడప దగ్గర దాకా వెళ్ళి స్వామివారిని కనులారా అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము. అలాంటి సౌభాగ్యం చాలా తక్కువసారి వస్తుంది. కాబట్టి మేమైతే చాలా సంతోషంతో, చాలా తన్మయత్వంతో అయితే మేమైతే స్వామివారిని అయితే దర్శించుకున్నాము. అలాగే దర్శనం అనంతరము స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అయితే మేము స్వీకరించాము. మాడ వీధిలో అలాగే గర్భగుడిలోనే మేము చాలా సమయం గడిపాము. మనని ఎవ్వరు తోయకుండా మనని అలానే దేవుని చూస్తూ అలానే మనం దర్శనం చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి దర్శనం అయితే మనము కలలో కూడా ఊహించని దర్శనం, ఒక విఐపి లాగా మనం దర్శనం అయితే చేసుకోవడం జరిగింది.